హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రతి మనిషి చిన్న పెద్ద అనే తేడా లేకుండా కోరుకునే ఒకే ఒక్క విషయం ఏంటంటే తను అనుకున్నది వెంటనే జరిగిపోవాలి, అనుకున్నది అనుకున్నట్లు జరిగిపోవాలి అనే ఆశ ప్రతి మనిషిలోనూ ఉంటుంది. ఈవెన్ దొంగతనం చేయటం తప్పు అని తెలిసిన దొంగ కూడా దొంగతనానికి వెళ్లే ముందు తన ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకొని నన్ను ఈ దొంగతనంలో పట్టుపడకుండా చూడమని ప్రార్థన చేసుకొని వెళ్తాడు తప్పనిసరిగా. అఫ్ కోర్స్ కొంతకాలం అయిన తర్వాత ఏదో ఒక రోజు అతను దొరికిపోతాడని తెలిసినా అతని అవసరం అది, అతని అలవాటు అది ఎందుకు అలవాటు అయిందని మనం చెప్పలేం. బట్ అతను మాత్రం నేను అనుకున్నది ఇవాళ పలానా చోట దొంగతనం చేయాలి, నాకు డబ్బులు కావాలి అని అతను కోరుకుంటాడు. అలాగే ఒక కేసు వాదించే ఇద్దరు లాయర్లు, అటుపక్షం వాళ్ళు ఇటుపక్షం వాళ్ళు ఉన్న ఇద్దరు లాయర్లు నేనే గెలవాలనుకుంటారు, అవతల వ్యక్తి లాయర్ గారు కూడా నేనే గెలవాలనుకుంటారు. కానీ ఇద్దరు గెలవటం సాధ్యం కాదు కాబట్టి ఎవరో ఒకరు ఓడిపోతారు, వేరే వాళ్ళు తరపునున్న లాయర్ గారు ఆ కేసు గెలవచ్చు. అంత మాత్రాన్న నేను అనుకున్నది అనుకున్నట్లు ఇంకా జరగటం లేదు అని చెప్పి, లేదు ఆ దొంగతనం చేసిన వాడు పట్టుబడిపోయాడని చెప్పి వాడిని తీసుకొచ్చి వదిలిపెట్టిన కొన్ని రోజులైన తర్వాత మళ్ళా వేరే చోటకెళ్ళి మళ్ళీ దొంగతనమే చేస్తాడు. ఎందుకనంటే ఈ ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్పానంటే, నిరంతరం ప్రయత్నం చేయకుండా మనం వదిలేస్తే కనుక మన స్థితి ఎలాగుంటుంది, ప్రయత్నం చేస్తూ ఉంటే వాటం అనేది వచ్చినా సరే నా వల్ల కాదు, నేను ఇంకా ఏమీ చేయలేను అని మన ముందు తరాల్లో వాళ్ళు గనక వదిలిపెట్టేస్తే వాళ్ళు అనుకున్న అనేకమైన పనులు ఈ మానవ జాతి ఎంత అభివృద్ధి చెందేది కాదు. ఈ ప్రపంచం కూడా ఎంత అద్భుతంగా, ఎంత ప్రపంచమంతా ఒక ఫోన్లో చూసే అవకాశం కూడా మనిషికి వచ్చేది కాదు. ఇది తప్పనిసరిగా ఎవరైనా నమ్మి తీరవలసిందే. అయితే అనుకున్నది అనుకున్నట్టు చేసేవాళ్ళు తక్కువ మందే ఉంటున్నారు. కొన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత గెలుపు అనేది రాకపోతే నేను ఎందుకో పనికిరాను, నా వల్ల కాదు అన్న బాధను మర్చిపోవటానికి చెడు వ్యసనాలకు లోనయ్యి ఆ బాధను మర్చిపోదామని ప్రయత్నం చేసి ఇటు సక్సెస్ లేక అటు ఆ యొక్క అలవాట్లను వదిలించుకోలేక సతమతమైపోయే వాళ్ళు కొందరైతే, ఇక ఈ జీవితానికి ఈ ప్రయత్నాలు చాలు, ఇంకా నా జీవితం అనేది బాగుపడదని అర్ధాంతరంగా వాళ్ళ జీవితాన్ని బలవంతంగా ఆత్మహత్యల రూపంలో చేసుకునే వాళ్ళు ఇంకొందరు. ఇటువంటి వాళ్ళని చూసి అనేక మంది ఇన్స్పిరేషన్ కలగటానికి మేధావులు, మహానుభావులని పిలువబడే వాళ్ళు ఎన్నో వీడియోలు, ఎన్నో కథనాలు, ఎన్నో స్పీచ్లు ఇచ్చినా మనకి మనం రియలైజ్ అయ్యే వరకు మనం ఎవరి మాట వినము. సో నేను చెప్పే వీడియో ద్వారానైనా సరే ఒక్కడైనా సరే మారితే అది నాకు చాలా సంతోషం అని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. ఎక్కువ మంది మారితే అత్యద్భుతం, ఒక్క మనిషి మారితే అద్భుతం. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఆ ఎగ్జాంపుల్ చూసి మనిషి తలుచుకుంటే ఏదైనా చెయ్యగలడు అని నిరూపించటానికి
సురేష్ అనే ఒక వ్యక్తి గ్రామంలో ఒక పేద తల్లిదండ్రులకి ఏకైక కొడుకు. వాళ్ళ నాన్నగారు పాపం అక్కడక్కడ పనులు చేసి ఆ కుటుంబాన్ని పోషిస్తూ వాళ్ళ కొడుక్కి ఒకటే చెప్తారు, అరే నాన్న, నేను పెద్ద పెద్ద చదువులు చదివించలేనురా, అలాగని నిన్ను అసమర్థుడుగా పుట్టించాడు వీడి తండ్రి అని నన్ను ఎవరో అనుకోకూడదురా, అందుకోసమని నువ్వు ఒక ప్రయోజకుడివి అయ్యి నీ పేరు నలుగురిలో నీ పేరే వస్తూ ఉండే విధంగా, నిన్నే అనేక మందిని ఇన్స్పిరేషన్ గా తీసుకునే విధంగా ఒక మోడల్ గా నువ్వు ఉండాలిరా. అది నువ్వు ఉద్యోగం సంపాదించో చేస్తావో, నువ్వు స్కూల్లో నుంచి చూస్తూనే ఉన్నాను, నువ్వు బాగా ఆటలాడతావురా, నువ్వు ఆటల ద్వారా సంపాదిస్తావు, నేను చనిపోయే లోపు ఆ కోరిక తీర్చరా నాకు అని అంటే, అలాగే నాన్న అని చెప్తాడు. అతను రోజు స్కూల్ గ్రౌండ్కి వెళ్ళటం, డిఫరెంట్ గేమ్స్ అవి ఆడుతూ ఉంటాడు. అయితే ఆ ఊరుకున్న ఒక ప్రత్యేకత ఏంటంటే, తప్పనిసరిగా ఆ ఊరు నుంచి ఒక సంవత్సరానికైనా 2 సంవత్సరాల తర్వాత అయినా ఒక కుస్తీ పొట్టే మల్లయోధుడు తయారవటం, అతను స్టేట్ కాంపిటీషన్, నేషనల్ కాంపిటీషన్ లోనైనా ఈ గ్రామంలో వాళ్ళు గనక బరిలో దిగితే మనం వెళ్ళిపోవచ్చు, వాళ్ళని కొట్టలేము అన్న పేరు ఈ కుర్రవాడి కంటే ముందు పుట్టిన వాళ్ళందరూ ఎంతో మంది ఉండటం వలన ఇతనికి వాళ్ళని చూసి తిన కూడా, మా నాన్న కూడా అదే చెప్పాడు కదా, నేను కూడా ఒక కుస్తీ పట్టే యోధుల్లాగా తయారవ్వాలని అనుకుంటాడు. అందుకు అనుగుణంగానే ఆ స్కూల్లో చదువుకుంటూనే, ఆ ప్రయత్నాలు చేస్తూనే, ఇంటర్మీడియట్ డిగ్రీ కూడా అయిపోయిన తర్వాత తనకి పెద్ద నాలెడ్జ్ లేదు, బట్ కాన్సన్ట్రేషన్ అంతా ఆ మల్ల యుద్ధం, కుస్తీల పోటీల మీదే ఉండటం వలన బాగా తయారవుతాడు. కానీ ఎప్పుడు చూసినా తనకి ఆ ఊర్లో జరిగే పోటీలు జరిగినప్పుడల్లా అతను ఓడిపోతూనే ఉండేవాడు. అందువల్ల సెలెక్టర్స్ ఎప్పుడు ఇతనికంటే తక్కువ ప్రాక్టీస్ చేసిన వాళ్ళను ఎవరో ఒకళ్ళు మరి మంచోళ్ళని సెలెక్ట్ చేస్తారు కదా, అలా పంపించటం కొన్ని సంవత్సరాలు అయిపోతుంది. ఈ లోపు వాళ్ళ నాన్న చనిపోతాడు. చనిపోయిన తర్వాత ఈ సురేష్ అన్న అతను మనిషిలో ఎప్పుడైతే ఈ తన సమస్య నుంచి బయటపడటానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏదో ఒక అడ్డంకు వస్తూ ఉంటే, వాళ్ళ బాధని అనుభవించిన వాళ్ళకే తెలుసు, ఎంతమంది వాదార్చినా, ఎంతమంది అతనికి చేదోడు వాదోడుగా ఉన్నా అతని గుండెలో రగులుతున్న ఆ బాధను మాత్రం ఎవరో మాయ చేయలేరు, చెరపలేరు, అది వాస్తవం. సో అతను డిసైడ్ అయిపోయాడు, ఇంకా మా నాన్న చెప్పాడని నేను కూడా ఇలాగ అవ్వాలని ఇందులోకి దిగాను. కొన్ని ఏదన్నా చిన్న ఉద్యోగం చేసుకుని ఎక్కడన్నా ఏ అటెండర్ పని చేసినా ఏదన్నా వచ్చేవాడినేమో అని అనుకునేవాడు. కానీ ఇంట్లోనే ఉండి ఆ మంచం మీదే పడుకుంటాం, రోజు కళ్ళగంటం, ఎలాగ నేను కుస్తీ పట్టేవాడిలాగా ఇంకా మెరుగుపడాలి, లేకపోతే ఇంకేమి చెయ్యాలి, నా జీవితం ఇప్పటికే చాలా వరకు అయిపోయింది, యుక్త వయసు కూడా దాటిపోతుంది, ఇంక నేను కుస్తీ పోటీలో పోటీ చేయటానికి అర్హత కూడా కోల్పోయే వయసు వచ్చేస్తుంది, ఇంకా నేను ఏం చేయాలని ఆలోచిస్తూనే 1 సంవత్సరం ఇంట్లోనే ఎక్కడికి కదలకుండా ఉండిపోవటం
ఎక్సర్సైజ్ చేసిన బాడీ వాళ్ళకున్న ఒకే ఒక బ్యాడ్ ఏంటంటే పాపం చేసినంతసేపు కత్తిలాగా స్ప్రింగ్ లాగా ఊగుతూనే ఉంటారు. ఎప్పుడైతే మానేస్తారో చక్కగా మన బాడీ అనేక రకాలుగా తయారైపోయి ఊబకాయం నా పొట్ట గిట్ట సకర రకరకాలైన కండల వల్ల పోయి ఉండల్లాగా బాడీ నిండా వచ్చేసి ఆ ఊబకాయంతో పడిపోయిన వాళ్ళలాగా అయిపోతారు. ఇతను కూడా అలాగే అయిపోయి అడుగు తీసి అడుగు వేయాలంటే కొద్దిగా కష్టమరా అనుకునే స్థితికి వచ్చేటప్పటికి ఆ ఊర్లో వాళ్ళు ఒకరోజు పరిగెడుతూ వెళ్తూ ఉంటారు. ఇతను కూడా ఏంటి అక్కడంటే ఎవరో ఒక స్వామీజీ ఈ ఊరికి వచ్చారంట. ఎవరి భవిష్యత్తు ఎలా ఉంటుందో చక్కగా చెప్తాడంట. అలాగే వేరే ఊర్లో చెప్పిన వాళ్ళందరూ ఆయన మాట విని చాలా మంది బాగుపడ్డారంట అనేటప్పటికీ అందుకోసం ఈ ఊరు మన ఊరు ప్రెసిడెంట్ గారు ఆయన కూడా తీసుకొచ్చి చాలా మందికి బాధలతో ఉన్నారు మా గ్రామంలో, వాళ్ళకి ఏం చేయాలో ఏంటో కొంచెం బోధించమని తీసుకొచ్చారు. అక్కడున్న చెట్టు కింద కూర్చొని ఉన్నారంటే ముందు మన మన భవిష్యత్తు మనం నిర్మించుకోవాలి కానీ ఆయన ఎవడో చెప్పటం ఏంటి అని అనుకుంటాడు. కానీ మనస్సు ఒక్కొక్కసారి మనకు కూడా తట్టుకోలేని స్థితి వచ్చినప్పుడు తప్పనిసరిగా ఎవరైనా మన జీవితం గురించి ఎవరైనా ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మనం అనుభవిస్తున్న బాధలు పోవాలంటే ఇదిగో ఈ రాళ్ళు తీసుకెళ్ళి పలానా చెట్టుకు కట్టండి, లేదు 3 రోజులు ఉపవాసం ఉండి కళ్ళు మూసుకొని ఆ ఊరంతా దొరలండి అంటే తప్పనిసరిగా చేస్తాం. నేనైనా చేస్తాను. ఎందుకనంటే అక్కడ ఆ పని కాదు ముఖ్యం, మన లైఫ్ సెటిల్ అవ్వటం. ఇతను కూడా సరే ఒకసారి వచ్చారు కదా ఆయన ఏం చెప్తారో విందాం అని చెప్పి అలాగ నడుచుకుంటా ఆయన దగ్గరికి వెళ్తే అందరికీ చెప్పిన తర్వాత చివరిలో వెళ్ళి బాబు ఏంటి నీ సమస్య అంటే నా సమస్య ఇదని చెప్తే అయితే నువ్వు ఒక పని చేయి అని చెప్పి ఒక లోయలాగా ఉంటుంది. ఆ లోయ ఎక్కిన తర్వాత ఒక పెద్ద బండరాయి కనపడింది. నువ్వు రోజు వెళ్ళి ఆ కొండ మీద ఉన్న రాయిని తొయ్యి అని చెప్తారు. ఏంటి కొండ మీద ఉన్న రాయిని తోసేస్తే నా జీవితం బాగుపడిపోద్దా అంటే నువ్వు చెప్పింది చేసిన తర్వాత నాకు కనపడు అంటాడు. ఓకే అని చెప్పి అక్కడంతా అయిపోయిన తర్వాత ఆయన మళ్ళీ వేరే చోటకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత పొద్దున్నే లెగిసి ఈ ఇంటి నుంచి లోయ దాటి మళ్ళా కొండ ఎక్కి అంటే ఎక్కటాకి వీలుగా ఉండి ఎక్కి ఆ రాయిని పడేయాలంటే ఫస్ట్ రోజు వెళ్ళాడు, సగం దూరం వెళ్ళేటప్పుడు ఆయాసం వచ్చింది, వెనక్కి వచ్చేసాడు. రెండో రోజు సరే ఆయన చెప్పాడు కదా నా ఆశ మీద అలాగలా తట్టుకుంటూ పాపం కొండెక్కాడు, మళ్ళా వెనక్కి వచ్చేసాడు. కాసేపు అక్కడే పడుకొని మూడో రోజు 2-3 రోజులు బ్రేక్ ఇచ్చి ఈ రోజు ఏమైనా సరే నేను ఆ రాయిని పడదోసేసి కిందకి రావాలని నిర్ణయించుకొని కఠిన నిర్ణయం తీసుకొని అక్కడికి వెళ్ళి ఆ రాయిని తోస్తే అది పెద్ద బండరాయి, కనీసం ఇంత కూడా కదలదు. అమ్మ సాధువు నన్ను భలే మోసం చేశాడ్రా, ఇది ఎలాగో పడదని చెప్పి నన్నే మోసం చేద్దాం అనుకున్నాడు. నా స్థితి ఎలా అయిపోయింది, ఒకప్పుడు ఎంత బ్రహ్మాండంగా ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఉక్కులాగా ఉండేవాడిని, ఇప్పుడు దారుణంగా అయిపోయాను. ఇంటికి వెళ్ళి ఆలోచించి ఏం చెయ్యాలి ఇప్పుడు అని ఆలోచించిన తర్వాత సరే ఏమైనా సరే నీ లైఫ్ తోసిరా అన్నాడు. అది తోసిన తర్వాత నా జీవితం మారకపోతే అప్పుడు ఆ స్వామీజీ పని చెప్పాలని కసిగా రోజు పొద్దున్నే లెగటం వెళ్ళటం తొయ్యటం రావటం, వెళ్ళటం తొయ్యటం రావటం, అది ఒక దినచర్యగా పెట్టుకున్నాడు. పొద్దున్న సాయంత్రం వెళ్ళినా సరే మళ్ళా ఈ యొక్క ఊబకాయం అంతా కరిగిపోయి పూర్వం ఉన్న కండలకి రెట్టింపు కండలు బలంతో వచ్చేసినా సరే
ఆ కొండ పడబోయేటప్పటికి అప్పుడే చాలా కోపంగా వస్తూ ఉంటే ఒక మళ్ళా నలుగురు మాట్లాడుకుంటూ ఉంటారు. అరే మొన్న ఊరికి వచ్చిన స్వామీజీ గారు పక్క గ్రామానికి వచ్చారంటరా, అక్కడికి వెళితే గనక ఆయన చెప్పినవన్నీ అద్భుతాలు జరిగిపోతున్నాయి అంటారా అనేటప్పటికి ఓహో పక్కన ఉన్నాడు అనమాట, దొరికాడు, భలే టయానికి దొరికాడు మనకి అని చెప్పి పక్క ఊరికి వెళ్దామని వెనక్కి తిరిగి అటు ఇటు దాచుకుంటూ వెళ్ళేటప్పటికి ఒక చోట జనాలంతా గుమిగూడిపోయి ఉంటారు. గుమిగూడుండేటప్పటికి ఇతనికి ఇక ఆ జాసాన్ని వదిలేశాడు, ఊర్లో ఏం జరుగుతున్నాయని వదిలేసేటప్పటికి అక్కడ కుస్తీ పోటీలు జరుగుతుంటాయి, నేషనల్ లెవెల్ కుస్తీ పోటీలు. ఆ ఊరు కుస్తీల పోటీలకి మంచి పేరుంది కాబట్టి ఆ ఊర్లో పెద్దలందరూ అక్కడ గనక కుస్తీ పోటీలు జరిగిస్తే ఆ గ్రామం పేరు మారుమోగిపోద్ది అనే ఉద్దేశం మీద అక్కడ ఏర్పాట్లు చేయటం, వివిధ రాష్ట్రాల నుంచి అనేక మంచి పెద్దలు, కోటీశ్వర్లు, పందేలు కట్టేవాళ్ళు రావటం, ఒక ఉత్సాహ వాతావరణంలో ఉండేటప్పటికీ అక్కడ నుంచొని చూస్తూ ఉండేటప్పటికీ పైన నుంచున్న ఒక మంచి కుస్తీ యోధుడు అన్న మాటలు వింటపడతాయి. ఏమనంటే, ఈ గ్రామాన్నేనా ఇంతకాలం పొగిడేశారు, మరి 10 మంది వచ్చారు, 10 మంది కూడా ఒక గుద్దుకి పడిపోయారండి, ఇదేనా మల్ల యుద్ధం అంటే, కుస్తీ నేర్చుకుంటాం అంటే ఇదేనా, ఇలాగేనా చేసేది, ఇటువంటి గ్రామంలో జరగటం నాకు చాలా సిగ్గుగా ఉంది, అదే మా గ్రామంలో జరుగుంటే అత్యద్భుతంగా ఉండేది అనేటప్పటికీ పాపం ఇక్కడ ఎవరైతే పెద్దలందరూ ఇక్కడ ఏర్పాటు చేశారో ఆ కుస్తీ పోటీల్ని వాళ్ళందరూ తలదించుకోవటం, ఇంకా రకరకాలుగా అతను మాట్లాడుతూ ఉండేటప్పటికీ లోపలున్న ఉద్రేకం, ఆవేశం, నేను ఓడిపోయానికి ఎందుకు పనికి రాను అనుకున్న వాడిలో ఒకే ఒక్కసారి తెగింపు వచ్చి స్టేజ్ మీదకి వెళ్ళి నుంచొని నేను రెడీ నీతో కుస్తీ పట్టాకని చెప్పేటప్పటికి నిర్వాహకులందరూ ఒక్కసారి ఆశ్చర్యపోయి మీదేవురు అన్నప్పటికీ ఆ ప్రెసిడెంట్ గారు వాళ్ళందరూ చెప్తారు, ఈ కుర్రోడు కూడా మా గ్రామమేనండి, కొంతకాలం ఇలాగా చేశాడు కానీ మానేశాడు అనేటప్పటికీ అలా మాటలు జరగటంతో ఓకే ఇతను కూడా ఛాన్స్ ఇస్తాం, ఇతనికి కాకపోతే 100 మందికి ఛాన్స్ ఇచ్చుకో, నీ ఊర్లో వాడు ఒక్కడు కూడా గెలవలేడు నా మీద అని చెప్పేలోపు ఒక్కసారి ఎత్తి కిందకి కుదేయటం, అలాగ కుదేసిన వాడు అలాగే ఉండిపోతాడు. సురేష్కే అర్థమవుతుంది అసలు ఈయన్ని పడేసింది నేనేనా అని, ఎందుకంటే ఎంతో మందిని కొట్టి ఫైనల్కి వచ్చిన వాడు ఈ కొట్టిన దెబ్బకి ఊరు వాడ మారుమోగిపోయింది. అక్కడ ఉన్న నిర్వాహకులందరికీ అసలు ఏం జరుగుతుందో అర్థమయ్యే లోపే వాడు కింద పడిపోవటం, సురేష్ అన్నవాడు విన్నర్గా గెలవటం, ఆ ప్రైజ్ మనీతో పాటు అక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఇతను చూపించిన ఆ క్షణపాటులో ఉన్న ఒక్క దెబ్బకి ఆనందం పట్టలేక, ఉత్సాహం పట్టలేక ఆశ్చర్యపోతూ, ఇందాకే కోటీశ్వర్లు వచ్చారని చెప్పాను కదండి, ఎవరికి తోచిన డబ్బులు వాళ్ళకి ఇచ్చేసి ఆ డబ్బులన్నీ తీసుకొని కిందకి దిగి వస్తూ ఉండగా మీడియా వాళ్ళు ఒక ప్రశ్న అడుగుతారు, మీరు చాలా కాలం ప్రాక్టీస్ తీసుకొని మానేశారు అంటున్నారు, మరి మీరు ఒక్క దెబ్బతోనే ఇతను పడగొట్టేంత శక్తి మీకు ఎవరు వాళ్ళని వచ్చింది అని అడిగితే, ఈ ప్రశ్న ఇక్కడ కాదు చెప్పేది, పలానా పక్క గ్రామంలో ఒక సాధువు గారు ఉన్నారంట, ఆయన నన్ను ఒక కొండ తోస్తే, కొండ మీద ఉన్న రాయిని దోస్తే నా జీవితం మారిపోద్ది అని చెప్పాడు, కానీ ఈరోజు జరిగింది ఏంటి, ఒక మనిషిని ఎత్తి కింద పడేయటం వల్ల నా జీవితం మారిపోయింది, ఒకేసారి
ఇంటర్నేషనల్ ఫిగర్ని అయిపోయాను నేను. ఇటువంటి పనికిరాని మాటలు చెప్పి బద్ధకస్తులుగా తయారు చెయ్యకండి అని చెప్పి ఆ సాధువుకి నేను చెప్పిన తర్వాత నేను మీతో వివరాలు మాట్లాడతానని చెప్పి మీడియా వాళ్ళు వాళ్ళతో పాటు అక్కడికి వచ్చిన నిర్వాహకులు అందరికి వెళ్ళేటప్పటికీ అక్కడ సాధువు గారు ఒక్కడే కూర్చొని ఉంటాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇతన్ని చూసి బాబు ఏంటి తోస్తున్నావా ఆ రాయిని అడిగితే అందుకోసమే వచ్చాను. మీరేం చెప్పారు, రోజు నువ్వు ఆ కొండ మీద ఉన్న రాయిని తోసేస్తే నా జీవితం మారిపోద్దని చెప్పావు. కానీ ఇక్కడ జరిగింది ఏంటి, నేను నా స్వశక్తి మీద నేను పెంచుకున్న కండల ద్వారా వాడిని కుస్తీ పోటీల్లో ఓడగొట్టి నా సొంతగా నేను మారుమోగిపోతుంది నా పేరు. ఇక నుంచి యువతని పనికిరాని వాళ్ళుగా చేసే సలహాలు ఇవ్వద్దు అనేటప్పటికీ ఆ స్వామీజీ యొక్క చిరునవ్వు నవ్వి నీకు నేను ఏం చెప్పాను అని అడుగుతాడు. ఆ కొండ మీద ఉన్న రాయిని తోసేయని అన్నారు. తొయ్యమని చెప్పాను కానీ దానికి కింద పడేయమని నీకు చెప్పలేదు కదా అంటాడు. అవును పడేయలేదు అంటాడు. అది పడేయాలనే తలంపు వలనే కదా నువ్వు రోజు ఇంటి దగ్గర నుంచి అక్కడికి వెళ్ళటం, మళ్ళా ఇంటికి వచ్చి అక్కడికి వెళ్ళటం. ఈ తిరుగుడు వల్ల ఎందుకో పనికిరాని నీ శరీరం ఉక్కులా తయారవ్వబట్టే కదా నువ్వు ఈ రోజు 100 మందిని కొట్టిన ఆ యొక్క కుస్తీ యోధుణ్ణి నువ్వు ఒక్క దెబ్బతో పడగొట్టావు. లేదు నువ్వు ఆ కొండ గనక తొయ్యటానికి ఆ లోయ నుంచి దిగి ఆ కొండ మీదకి రాయి తొయ్యకుండా ఇంట్లో పడుకొని ఉంటే గనక నువ్వు ఆ అబ్బాయిని కొట్టేవాడివా అని అడిగేటప్పటికీ ఒక్కసారి దిమ్మ తిరిగిపోద్ది. ఆయన చెప్పిన సలహాలో వెంటనే ఆయన కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగి, ఆల్రెడీ మీకు అర్థమయ్యే ఉంటుంది, క్షమించండి నేను తప్పు చేశాను, మీ మాటల్లో అంతర్యం నేను గ్రహించలేకపోయాను, ఏది చేసినా మన జీవితం బాగుపడాలంటే నీ చేతుల్లో ఉంది అని మీరు నాకు స్పష్టంగా బోధించారని చెప్పి ఆయన దగ్గర సెలవు తీసుకొని వెళ్ళిపోయి అతనికి వచ్చిన డబ్బులతో ఆ ఊర్లోనే, ఆ జిల్లాలోనే, ఆ రాష్ట్రంలోనే పెద్ద ఒక కుస్తీశాలని ఏర్పాటు చేసి చదువుకుంటున్నా చదువుకోలేని పిల్లలకి ఉచితంగా కుస్తీ నేర్పించే యోధుడిలాగా తయారయ్యి అనేక మందిని వేరే రాష్ట్రాలకు పోటీలు పంపించి తన పేరు మారుమోగిపోయేలాగా చేసుకుంటాడు. మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజుల్లో ఈ యొక్క పట్టుదల యువతలో ఉంటుందా లేదా అనేది నా ప్రశ్న. చిన్న పని అవ్వకపోతే, కొంచెం కష్టపడాలంటే తల్లిదండ్రుల మీద అరిచేస్తాం. తల్లిదండ్రులు లేకపోతే మనకి ఈ జీవితం లేదని తెలిసినా వాళ్ళు ఉన్నంత కాలం మనకి హ్యాపీగా బతుకుతున్నాం కదా అని మాత్రం ఆలోచించి వాళ్ళు ఏ మంచి చెప్పినా పట్టించుకోకుండా ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు జీవించడానికి అలవాటు పడిపోయారు. తల్లిదండ్రులు ఉన్నంత వరకు ఓకే, బట్ ఆఫ్టర్ దెమ్ వాళ్ళ తర్వాత నీ యొక్క స్థితి ఏంటనేది నువ్వు ఒక్కసారి ఆలోచించుకుంటే జీరో. ఐ మీన్ చదువుకునే వాళ్ళని, వాళ్ళ జీవితాన్ని వాళ్ళు నిర్మించుకున్న వాళ్ళని నేను మాత్రం ఏమి అంటలేదు. ఐఎమ్ అప్రిషియేటింగ్ దెమ్. బట్ ఏదో ఒక సాకు చూపించి నాకు అదొడ్డొస్తుంది ఇదొడ్డొస్తుంది అని చెప్పి నువ్వు వాయిదాలు వేసుకుంటూ వెళ్ళావంటే నువ్వు అలాగే ఉండిపోతావు. పైగా నాకు ఏది కలిసి రావట్లేదంటే ఏది కలిసి రాదు. నువ్వు ప్రయత్నం చేస్తేనే కలిసి వస్తుంది. అది ఎప్పుడు వరకు అంటావా, నీ చివరి శ్వాస వరకు, నువ్వు చచ్చిపోయే వరకు నువ్వు ఎన్ని పనులు చేసినా కలిసి రాకపోతే అది కాకపోతే వేరే ఒక పని చేస్తూనే ఉండు.
నువ్వు చచ్చిపోయే చివరి క్షణాన్నన్నా ఒక అద్భుతాన్ని మాత్రం చేసి చూపిస్తావు. నీ పేరు గనక మారు మోగకపోతే ఈ కామెంట్లో మీ ఇష్టం వచ్చినట్లు కామెంట్ చేయండి. మీరు ఎటువంటి తిట్లు తిట్టినా ఐఎమ్ రెడీ టు హియర్. బట్ తిట్టే ముందు మీరు ప్రయత్నాలు అనేది సక్రమంగా చేస్తున్నారు అనేది ఒక్కసారి మీకు మీరు రీచెక్ చేసుకోండి. మీరు ఎంతగా క్లారిటీగా ఉన్నారు, ఎంతవరకు మీరు మీ జీవితానికి ఉపయోగపడే పని మీరు చేసుకుంటున్నారు. వాళ్ళు చూస్తున్నారా, వీళ్ళు చూస్తున్నారని చేస్తున్నారా, నా పని ఇది, నా జీవితం ఇది అని చేస్తున్నారా అన్న ఆత్మవిమర్శ చేసుకున్న తర్వాత మాత్రమే కామెంట్ చేయండి. Until then, I will ready for your comment. Thank you very much.